అనుకో అయిపోతుంది. ఇది ఓ తెలుగు సినిమా డైలాగ్. సరిగ్గా ఇలాగే ఓ పెద్ద ఆయన ఈ లోకం విడిచి వెళ్లాలని అనుకున్నట్టున్నారు. శ్మశాన వాటికలో అంత్యక్రియల కోసం నిర్మించిన షెడ్డులో తనదే తొలి పార్థివ దేహం అయింది. తన సహకారంతో కట్టిన షెడ్డులో తానే మొదట అంత్యక్రియలు చేయించుకున్న వ్యక్తిగా మిగిలిపోయారు. న్యూజివీడ్లో జరిగిన ఈ ఘటన అందరినీ కలిసివేసింది. శ్మశాన వాటికల అభివృద్ధి కోసం ఇటీవల కమిటీలు వేసుకుని పనులు చేసుకుంటున్నారు. జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన వ్యక్తులు మరణిస్తే వారి అంతిమయాత్రలకు అంత్యక్రియలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే విధంగా నూజివీడులో ఓ శ్మశాన వాటికలో అభివృద్ధి పనులు చేయాలని మానవతా సేవా సంస్థ కమిటీ నిర్ణయించింది. అంత్యక్రియల కోసం షెడ్డు నిర్మాణానికి అనేక మంది దాతలు ముందుకొచ్చారు. 80 ఏళ్ల వృద్ధుడు కందుర్తి లక్ష్మయ్య నేను సైతం అంటూ తన వంతు సహకారం అందించారు. హనుమాన్ జంక్షన్ రోడ్లోని బొందులు క్షత్రియ శ్మశాన వాటికలో లక్ష్మయ్య సహకారంతో అంత్యక్రియల షెడ్డు నిర్మించారు. ఇటీవల షెడ్డు ప్రారంభోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లక్ష్మయ్య హాజరయ్యారు. షెడ్డు బాగా నిర్మించారని, ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించే తొలి పార్థివ దేహం తనదే అయితే బాగుంటుందని అక్కడున్న వారితో లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. సరదాగా అని ఉంటారులే అని అందరూ లైట్ గా తీసుకున్నారు. అయితే లక్ష్మయ్య గట్టిగా అనుకున్నారో పైనుంచి తదాస్తు దేవతలు ఆశీర్వదించారో తెలియదు కానీ ఆ సభ ముగిసేలోపే కూర్చున్న కుర్చీలోనే ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే తేరుకున్న స్థానికులు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. గుండెపోటుతో లక్ష్మయ్య చనిపోయారని డాక్టర్లు తేల్చేశారు. నిండు సభలో జనాల మధ్య లక్ష్మయ్య ప్రాణాలు విడవటం అక్కడున్న వారిని కలిచివేసింది. లక్ష్మయ్య కోరిక మేరకు నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. తన దాతృత్వంతో నిర్మించిన షెడ్డులోనే అంత్యక్రియలను పూర్తి చేశారు. లక్ష్మయ్య అనుకున్న మాటలు నిజం కావడంతో నూజివీడులో చర్చనీయాంశమైంది.